రైట్ ఇక డీటెయిల్ చూస్తే వెనెజులాలో వరుసగా భూకంపాలు విధ్వంసాన్ని సృష్టించాయి. భూకంపాల దాటికి ఇటు రాజధాని కారకాస్ తో పాటు పలు ప్రాంతాల్లో వందలాది భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో లక్షలాది మంది మృతి చెందారన్న వార్తలైతే ఆందోళనలకు గురి చేస్తున్నాయి. క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండేలా కనిపిస్తోంది. భూకంపం దాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే క్షణాల్లోనే భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా అంతరాయం తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించాయని తెలుస్తోంది. ఇక పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇక స్వల్ప వ్యవధిలో 20 సార్లకు పైగా భూకంపనలు రావడంతో తొలుత మృతుల సంఖ్య 10,000గా ఉండొచ్చన్నారు అధికారులు. కానీ భూకంపం తీవ్రతను బట్టి ఆ సంఖ్య 1,00,000 వరకు చేరవచ్చని యుఎన్జిఎస్ అంచనా వేస్తోంది. అయితే అధికారికంగా అయితే ఇప్పటివరకు మృతులు, గాయపడిన వారి సంఖ్యను వెనెజులా ప్రభుత్వం ప్రకటించలేదు. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇటు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు కూడా శిథిలాల కింద చిక్కున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. శిథిలాల తొలగింపు, దూర ప్రాంతాల నుంచి సమాచారం సేకరణ పూర్తయిన తర్వాతే అసలు నష్టం, ప్రాణ నష్టం ఎంత జరిగిందన్న విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయితే జాతీయ సెలవు దినం రోజున ఈ భూకంపం సంభవించింది. హాలిడే కావడంతో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండడంతో ప్రాణ నష్టం భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇటు జపాన్లోనూ కూడా భారీ భూకంపం సంభవించింది. అక్కడ భూకంప తీవ్రత రికార్డు స్కేలుపై 7.1గా నమోదైంది. భూకంపనల కారణంగా జపాన్లో రైలు సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. వెనెజులా రాజధాని కారకాస్ ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను నిలిచిపోయాయి. అయితే మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో వెనెజులాకు అన్ని రకాలుగా సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించాయి అమెరికా, భారత్. తొలి దశలోనే కూడా రక్షణ బృందాలు, వైద్య సహాయం, అత్యవసర మందులు, మానవతా సహాయ సామాగ్రిని వెనెజులాకు పంపుతోంది అమెరికా. ఇదిలా ఉంటే కారకాస్లోని యుఎస్ ఎంబసీ కూడా తమ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటు దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించింది.